గతంలో ఒక పాట పాడారు గుర్తుందా? 'పగడాలు పగిలిందా పగడాలు పగిలిందా' అని చెప్పేసి ఒక సాంగ్ పాడారు మీరు. ఐడియా ఉందా? మీకుందో లేదో? నాకు బాగా మీరు ఆ సాంగ్‌తో బాగా ఫేమస్ అయ్యారు. పార్వతి గారు అని చెప్పేసి తూర్పుగోదావరి జిల్లా అనుకుంటాను వారిది. అయితే ఆవిడ ఈ పాస్టర్‌లని, ఈ మత మార్పిడి ముఠాలని తన యొక్క గళంతో, తన వాయిస్‌తో అందరిని ఆకట్టుకొని, అదే విధంగా అందరిని కూడా పాస్టర్‌లను కూడా చిన్న, పెద్ద అని తేడా లేకుండా అందరిని తను ట్రోల్ చేస్తూ ఉంటది. అందులో భాగంగా రీసెంట్‌గా 'గోవింద సేవ సత్యభామ' గారి గురించి కూడా ఆవిడ ఒక ట్రోల్ వీడియో చేశారు. దాని గురించి నేను ఈ వీడియోలో మాట్లాడాలనుకుంటున్నాను. అయితే ఇది కేవలం పార్వతక్క గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. పార్వతి గారు, మిమ్మల్ని నేను అక్క అని పిలవాలి అనుకుంటున్నాను. ఎందుకు అంటే మీరు గతంలో చేసిన వీడియోస్‌కి నా యొక్క రెస్పెక్ట్ అనమాట అది. మీరు ఆడమనిషి అయ్యుండి కెమెరా ముందుకొచ్చి ఈ పాస్టర్‌లని ఎంతో దాడి ఉంటదో, బ్యాక్‌గ్రౌండ్‌లో ఎంత టార్చర్ ఉంటదో నాకు తెలుసు. అంత టార్చర్‌ని కూడా తట్టుకొని, మరి ఇంట్లో పరిస్థితి ఎలా ఉందో నాకు తెలీదు. ఇంత టార్చర్ కూడా తట్టుకొని మీరు పాస్టర్‌లని, మిగతా వాళ్ళని ట్రోల్ చేయడం అనేది చాలా గట్స్ ఉండాలి. మీలాంటోళ్ళు ముందుకొచ్చి మాట్లాడడం. ఆ ఉద్దేశంతోనే అది దృష్టిలో పెట్టుకొని మిమ్మల్ని అక్క అని పిలవాలి అనుకుంటున్నాను. అక్కగారు, మీరు 'గోవింద సేవ సత్యభామ' గారి గురించి ఒక వీడియో చేశారు. మీరు ఎంత అభిమానమో 'గోవింద సేవ సత్యభామ' గారు కూడా నాకు అంతే అభిమానం. ఆవిడని కూడా అక్కనే పిలుస్తాను. నిన్ను కూడా అక్కనే పిలుస్తున్నాను నేను. ఈ రోజు నుంచి మీరు నాకు అక్క. మీరు నన్ను తమ్ముడిగా యాక్సెప్ట్ చేయకపోయినా నిన్ను మాత్రం నేను అక్కగానే పిలుస్తాను. అయితే మీరు 'గోవింద సేవ సత్యభామ' గారి గురించి చేసిన వీడియోలో నేను చెప్పాను గతంలో కూడా నేను ఇలాంటి ట్రోల్స్ వీడియోస్‌కి నేను చాలా దూరంగా ఉంటాను. నా తత్వం అది కాదు అని చెప్పేసి నేను చెప్పాను. అయినప్పటికీ నేను ఎందుకు స్పందిస్తున్నాను అంటే, మీరు 'గోవింద సేవ సత్యభామ' గారి గురించి మాట్లాడిన వీడియోలు కూడా శుద్ధ అజ్ఞానంతోనే మాట్లాడారు. శుద్ధ అజ్ఞానం అంటారా? అజ్ఞానంతో మాట్లాడారు. నాకు అనిపిస్తుంది మీ వెనక వేరే ఎవరో ఉండి ఈ వీడియో చేయించారు అని అనిపించింది. ఎందుకు ఆ మాట అంటున్నాను అనేది ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి అక్క. మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. అదేవిధంగా మీకు కొన్ని సలహా కూడా చెప్పాలి అనుకుంటున్నాను. మీరు ఈ వీడియో చూస్తారని నేను అనుకుంటున్నాను. అలాగే ఆడియన్స్ కూడా నేను ఈ ఒక వర్గానికి మిగతా వాళ్ళకి నేను ఎవ్వరికీ కూడా ఎగనెస్ట్‌ని కాను. నేను అగెన్స్ట్‌ని కాను. ఎవరికి నచ్చిన తర్వాత వాళ్ళు ఆరాధించుకొని నాకు సంబంధం లేని విషయము. సో, నా సాంప్రదాయం నేను చూసుకుంటాను. మిగతా సాంప్రదాయం మిగతా వాళ్ళు చూసుకుంటారు. అయితే నేను ఇప్పుడు ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే, అక్క, మీరు 'లలిత్ కుమార్' గారి గురించి స్టాండ్ తీసుకొని ఉమెన్ కార్డ్ నాకు అందా ఆధార్ కార్డ్ అంటున్నారు కదా! మీరు ఆధార్ కార్డ్ వాడుకోండి. సత్యభామ ఉమెన్ కార్డ్ వాడుకుంటది. మాలాంటి జెంట్స్ ఎవరైనా ఉన్నామా మేము పాన్ కార్డ్ వాడుకుంటాం. ఓకేనా? మీరు ఆధార్ కార్డ్ వాడుకోండి. మేము పాన్ కార్డ్ వాడుకుంటాం. ఓకే. ఇది పక్కన పెడదాం. అయితే లలిత్ గారి గురించి సత్యభామ గారు "నువ్వు సొంత చెల్లెల్ని తాకట్టు పెట్టేస్తావా లలిత్" అని చెప్పేసి ఒక మాట అన్నారు. అది అందరికి తెలిసిన విషయమే. దీంట్లో అబద్ధం లేదు. అందరూ చూసిన విషయమే. అయితే ఆవిడ చెప్పింది, "నిన్ను అన్న అని పిలిచినందుకు నా నోరు గోమూత్రంతో శుద్ధి చేసుకుంటాను" అని చెప్పేసి ఆవిడ అనేసింది. దానికి కౌంటర్‌గా లలిత్ గారు కూడా వీడియో చేశారు. ఏమని? "సత్యభామ, నువ్వు ఆవు పంచకంతో కాదు, హార్పిక్‌తో శుద్ధి చేసుకో" అని చెప్పేసి 2 టైమ్స్ ఆ వర్డ్ స్కిప్ చేసి మరీ ఏశారు లలిత్ గారు. సో, వాళ్ళిద్దరి కౌంటర్ అయిపోయింది. సరే, మీ విషయానికొద్దాం. మీరు లలిత గారి గురించి ఆవిడ మాట్లాడింది కదా! ఎవరు? సత్యభామ గారు లలితని సొంత చెల్లెల్ని తాకట్టు పెట్టేస్తానని చెప్పింది సత్యభామ గారి గురించి. అన్నయ్య అని పిలిచినందుకు, నిన్ను నేను సొంత అన్నగా అనుకున్నందుకు, ఈరోజు ఈ చెల్లెల్ని నువ్వు బజార్‌లో పెట్టేసావు. నువ్వు సొంత చెల్లెల్ని కూడా పెట్టేస్తావని చెప్పేసి సత్యభామ సదరు అంటే నా కోసం నేను చెప్పుకుంటున్నానట్టుగా ఆవిడ మాట్లాడింది. దానికి మిగతా వాళ్ళందరూ కూడా లలిత గారు వాళ్ళ సిస్టర్ గురించే కేవలం ఉద్దేశించి మాట్లాడింది అని చెప్పేసి మిగతా వాళ్ళందరూ పోర్ట్రే చేశారు. బట్ నేను ఏం చెప్పినా సరే అదే నిజం అవుతది. అంటే ఎవరు లలిత గారు ఏదైతే చెప్పారో అదే నిజం అవుతది కాబట్టి ఇది కూడా పక్కన పెడదాం. ఎందుకు మాట్లాడారు అంటే సత్యభామ గారు తెలియక మాట్లాడలేదు. సత్యభామ గారికి తెలుసు ఏమని లలిత్ కుమార్ గారికి ఒక చెల్లుందని, ఆ చెల్లి గారికి ఒక డిగ్రీ చదువుకునే అబ్బాయి ఉన్నాడని, లలిత గారు వాళ్ళ సిస్టర్ రీసెంట్‌గా కూడా చనిపోయారని హార్ట్ అటాక్‌తోని సంథింగ్ ఏదో ఇష్యూస్‌తో చనిపోయారని కూడా సత్యభామ గారికి తెలుసు. తెలిసి కూడా ఎందుకు మాట్లాడారు అంటే, నా గురించి నేను మాట్లాడుకుంటున్నాను అని చెప్పేసి ఆవిడ ఒక కామెంట్ ఆ వీడియోలో కామెంట్‌లో కూడా రిప్లై ఇచ్చారు. కాకపోతే చెక్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు కదా! ఉమెన్ కార్డు లేకపోతే ఇది మీరు 2, 3 మాటలు ఎక్స్‌ట్రా మాట్లాడేశారక్క. అది ఎందుకంటే మనం గోదావరోళ్ళం. అంటే మీరు కాకతాళీయంగా మాట్లాడేసారా? లేకపోతే ఎవరో కావాలని మీతో మాట్లాడించారా? లేకపోతే ఆవేదనతో మాట్లాడారా? ఎలా మాట్లాడారా అనేది కూడా నాకే అర్థం కావట్లేదు. ఎందుకంటే మీరు గతంలో మాట్లాడి మీ మీద చాలా మంచి ఒపీనియన్ ఉండేది. చాలా మంచి ఒపీనియన్ ఉండేది. చాలా చాలా మంచి ఒపీనియన్ ఉండేది. మీరు నాకెప్పుడు పరిచయం అంటే గతంలో ఒక పాట పాడారు గుర్తుందా? 'పగడాలు పగిలిందా పగడాలు పగిలిందా' అని చెప్పేసి ఒక సాంగ్ పాడారు మీరు. ఐడియా ఉందా? మీకుందో లేదో? నాకు బాగా మీరు ఆ సాంగ్‌తో బాగా ఫేమస్ అయ్యారు. ఆ సాంగ్‌తో నాకు తెలుసు. అరే! ఎవరీవిడ అని చెప్పి నేను చెక్ చేసి చూస్తే అప్పుడు కరుణాకర్ గారు, మీరంతా కూడా సనాతన ధర్మం కోసం పోరాడే ఒక హిందూ ధర్మంలో ఉండే ఒక భాగం అని నేను అప్పటి నుంచి మీ మీద నాకు చాలా మంచి అభిప్రాయం ఉండేది. ఓకే. అయితే ఇప్పుడు మీరు సత్యభామ గారిని కౌంటర్ వీడియో చేశారు కదా! నీకేం తెలుసు? దొంగాయనమా అని చెప్పేసి మీరు వంకరగా మాట్లాడుతున్నారు కదా!
ఎవరినైనా సరే అక్క గుర్తుపెట్టుకోండి, మనకి ఒక విషయం ఉన్నప్పుడు మేము అంటే నేను కూడా ఎవరు భరత వర్ష గారి మీద వీడియో చేసాం, భరత వర్ష గోన్సా సత్యభామ గారి మీద వీడియో చేస్తారు, ఎవరెవరు చేసుకున్నా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, బాడీ షేమింగ్ అనేది ఎవరు చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు చేయకూడదు. సెకండ్ ఏంటండి, మీరు ఒక ఆడవాళ్ళు అయ్యండి ఒక ఆడదాన్ని రకరకాలుగా తిట్టారు. సో ఇక్కడ లలిత్ కుమార్ గారు అలాగే శివశక్తి కరుణాకర్ గారు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలను వాళ్ళు వ్యక్తంపరిచారు. ఈమె అభిప్రాయాలు ఈమె వ్యక్తపరిచింది. అది వాళ్ళు ఏం చెప్పారు ఆ వీడియోలో, అమ్మా నీకు 2, 3 సార్లు మేము చెప్పాము, నువ్వు వినలేదు, అందుకు మేము వీడియో ముఖంగా మాట్లాడుతున్నారు. మీరేమైనా సత్యభామ గారు చెప్పారా? మీకు సత్యభామ ఏమైనా కనెక్షన్ ఉందా? అంటే ఇంతకుముందు గతంలో ఏమైనా మాట్లాడుకున్నారా? లేదు కదా. సత్యభామ గారు వ్యక్తిగతంగా మీకు ఏమైనా ద్రోహం చేశారా? లేదు కదా. అంత కక్ష ఎందుకమ్మా? అంత కక్ష అవసరం? మాట్లాడాలి. నేను అనేది ఏంటంటే మీరు మాట్లాడడం తప్పు కాదు, మాట్లాడాలి. కానీ నా కాలు గోటుతో కూడా సరిపోను అంటున్నారు కదా, దీనికి ఏం సమాధానం చెప్పాలి? చూసే వాళ్ళకి అర్థమవుతుంది. సో ఆవిడ మీరు ఏంటి ఏంటి మేము కూడా ఎవరో మాట్లాడలేం. అయితే ఇంకో విషయం మాట్లాడారు, మీరు ఘనాపాటి గారి గురించి మాట్లాడదాని అయిపోయావా అని అడిగారు. ఘనాపాటి గారి గురించే మీకు ఒకటి ప్రశ్నించాలన్నాను కదా, ఇదే ఆ ప్రశ్న. ఘనాపాటి గారి గురించి సత్యభామ గారు మాట్లాడారని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు కదా, అయితే మీరు ఇవాళ ఘనాపాటి గారు సపోర్ట్ చేస్తున్నారు కదా మీరు ఘనాపాటి గారికి, మరి గతంలో వేరే అతను హిందూ ధర్మచక్రం ఛానల్ అని చెప్పేసి ఘనాపాటి గారిని రకరకాలుగా తిట్టి మాట్లాడారు కదా, అప్పుడు ఏమయ్యాక మీరు? అంటే అప్పుడు మీకు ₹1,00,000 ఇవ్వలేదు కాబట్టి మాట్లాడలేదా? ఇవాళ ₹1,00,000 ఇచ్చారు కాబట్టి ఘనాపాటి గారిని సపోర్ట్ చేస్తున్నారా? జస్ట్ అడుగుతున్నా, జస్ట్ క్యాజువల్గా అడుగుతున్నా, మనలో అనమాట. ఇవాళ మీ అక్కడ పిలిచి మీకు ₹1,00,000 ఇచ్చారు కాబట్టి శివశక్తి వాళ్ళకి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు. మళ్ళీ నెక్స్ట్ టైం పిలవరానా? లేదా నెక్స్ట్ టైం దత్తపేట వాళ్ళు మీకు ₹1,00,000 ఇవ్వరానా? ఏ కారణంతో మీరు మాట్లాడుతున్నారు? ₹1,00,000 కోసం సత్యభామ తెగ ఏడ్చేస్తుంది, బాధపడిపోతుంది అంటున్నారు కదా. లక్షలు ఆవిడకి ఏం కొత్త ఏం కాదమ్మా. లక్షలు తీసుకోవాలి, డబ్బులు ఆశ్రయించాలనుకుంటే ఆవిడ కూడా ఫోన్పే పెట్టి రకరకాలుగా ఆవిడ కూడా డబ్బులు ఇవ్వండి అని చెప్పి తీసుకునేది. అలా కాకుండా ఒక శివాలయం కోసం అంటే వాళ్ళ తన ఫాలోవర్స్ ఎవరున్నారో తన ఫాలోవర్స్ ఇచ్చిన డబ్బులతో ఆమె కొంత డబ్బులు జమ చేసి ఆ డబ్బులతో ఒక శివాలయాన్ని నిర్మించింది. అది మనకు గుర్తుండదులేండి. గోసేవలు కూడా చేయించింది ఆమె సొంత డబ్బులతో. అమ్మ మా పిల్లలకి మేము తిండి కూడా లేదమ్మా, మేము రోడ్డు మీద పడిపోయాము, ఎంతగానో డబ్బులు ఇవ్వండి అమ్మా అంటే తన ఫాలోవర్సే స్పాట్లో 25,000 40,000 డబ్బులు కొట్టిన రోజులు కూడా ఉన్నాయి. ఆవిడ తెలుసు, ఆవిడని అడిగితే చెప్తుంది. కానీ ఏ రోజు కూడా అలాంటి విషయాలు ఆవిడ చెప్పుకోదు. ఆవిడ అలాంటి పబ్లిసిటీ చేసుకునే అవసరం కూడా ఆవిడకి లేదు. సరే అది కూడా పక్కన పెట్టద్దు. తర్వాత భరత వర్ష గారిని అనేంత దాని అయిపోయావా అని అడిగారు కదమ్మా. ఇంకో విషయం ఇందాక మీకు చెప్పాను, ఘనపాటి గారి గురించి ఒక విషయం మిమ్మల్ని అడగాలని. ఘనపాటి గారి గురించి కూడా అడిగాను, ఇప్పుడు భరత వర్ష గారి గురించి కూడా అడుగుతున్నాం. భరత వర్ష గారి గురించి ఆయన ఒక అమాయకుడు అనుకోవాలమ్మా, నిజం చెప్పాలంటే. ఆయన అమాయకుడా లేకపోతే తెలీదా, లేకపోతే ఆయన కావాలని చేస్తున్నారా కూడా ఆయనకు కూడా తెలియదు. అందుకే తర్వాత ఎవరు కూడా ఆయన ఫస్ట్లో స్టార్టింగ్లో నేను కూడా ఆయనకి ప్రశ్నిస్తూ ఒక వీడియో చేశాను నేను. సో ఆ వీడియో నేను ప్రైవేట్లో పెట్టేశాను. తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఎందుకు దానివల్ల ఎవరు యూజ్ లేదు, మేము అడగాలనుకున్నాం అడిగిస్తామని చెప్పేసి. అయితే భరతవర్ష గారు ఎందుకు అమాయకుడా లేకపోతే ఎందుకు ఎలా అంటున్నానంటే, ఆయన మన హిందూ వర్గంలో కొందరు వ్యక్తులు గణపతిని ఆరాధించారంట, జాంబీలు అని చెప్పేసి అన్నారు. మరి ఆయన తెలిసి మాట్లాడారో తెలియక మాట్లాడారో నాకు తెలియదు. గణపతిని మిగతా వైష్ణవులు ఎవరు ఆరాధించకపోయినంత మాత్రాన గణపతికి ఆయన పవర్ తగ్గిపోద్దమ్మా, ఆయన శక్తి తగ్గిపోద్దా, శివుని పూజించకపోయినా తగ్గిపోద్దా, ఎవరిని పూజించకపోతే అనుకోవాలి కదండి. ఎవరి కర్మకి ఎవరి బాధ్యులమ్మా, వీళ్ళు చేయకపోతే వీళ్ళ దురదృష్టం అనుకో. వైష్ణవులు ఎవరు గణపతిని చేయలేదు అనుకోండి, వాళ్ళ దురదృష్టం అనుకోండి, హ్యాపీగా చేసుకోండి. వైష్ణవులు ఎవరు కూడా వైష్ణవ ఆరాధన కొందరు చేయరు, మిగతా వాళ్ళు ఎవరు చేయరు, అది వాళ్ళ దురదృష్టం అనుకుంటాం. ఎవరి కర్మ ఎలా రాసిపెట్టిందో అదే కదమ్మా జరుగుతుంది. ఇదే విషయాన్ని మాట్లాడారు. తర్వాత ఇంకో విషయం, మీరు నా కాలిగోటితో కూడా సరిపోరన్నారు. అది ఎప్పటికి కూడా మర్చిపోలేని విషయం అమ్మా. అది మీరు ఎలా అనేసారో మాట నాకు తెలియదు. సో ఇవాళని సత్యభామ గారిని అనేసారు అని చెప్పేసి నేను బాధపడిపోయి నేను మాట్లాడలేదమ్మా. రేపొద్దున నీకు అన్యాయం జరిగిన ఇలాగే మాట్లాడతాం. ఎందుకు అంటే మీరు వ్యక్తిగతంగా మాకు చాలా అభిమానం. ఎందుకంటే మీరు పాస్టర్లు ఎండగట్టి మరి మీరు ట్రోల్ చేస్తారు. కానీ మాట్లాడే విధానం ఒకటి ఉంటుందమ్మా. ఒకరిని మన బాడీ షేమింగ్ చేసి మాట్లాడేవి మీరు కూడా గతంలో వీడియోలు చూశాను అంటున్నారు కదా. అందుకే మా ఆవిడకి 2 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఏమీ కంటెంట్ లేకపోతే ఒక అజ్ఞాతపరంగా 2 లక్షల ఫాలోవర్స్ సంపాదించడం అంటే మామూలు విషయం కాదమ్మా, మామూలు విషయం కాదు. మీకు తెలుసు ఆ విషయం, మామూలు విషయం కాదు. అందరూ పెద్దగా ఆ వీడియోస్ చూడరు. సరే ఇంకొక విషయం, ఇవాళ సత్యభామని నువ్వు ఒక గుండుగడ పుస్తకాలు చూసి చదివావా, గుండుగళ్ళ నువ్వు మాట్లాడుతున్నావు, గుండుగళ్ళ నువ్వు తయారయ్యావు అని చెప్పేసి అంటున్నావు కదమ్మా. మీకు తెలియని విషయం ఏంటో తెలుసా, అసలు గోవింద సేవ సత్యభామ గారు మొదట నుంచి కొందరు అనుకుంటున్నారు సత్యభామ గారు మొదట్లో మంచి వీడియోస్ చేశారు, రాను రాను ఆమె నిజ స్వరూపం బయటపడింది అని అనుకుంటున్నారు కదా. అది నిజం కాదు. నేను ఎందుకు ఆ మాట అన్నాను అంటే, నేను ఆవిడ మొదటి వీడియో అప్లోడ్ చేసిన దగ్గర నుంచి నాకు తెలుసు సత్యభామ గారు. నేను 2, 3 వీడియోస్ చూసి బాగా చెప్పిందని ఫాలో అయిన మనిషిని కాను. ఎందుకంటే గతంలో సాయిబాబా గురించి, పాస్టర్ల గురించి, క్రిస్టియన్స్ గురించి కూడా ఆవిడ వీళ్ళు ఉంటారు కదా ముస్లిమ్స్, వాళ్ళ గురించి కూడా ఆవిడ
బాపట్ల సమాధుల గురించి ఇలా సమాధులను చేసుకొని ఎంత ఇది అమాయక ప్రజల్ని తాయెత్తుల పేరుతో ఎలా మోసం చేస్తారో ఆవిడ కూడా మీలాగే మొదట్లో వీడియో చేశారమ్మా. మొదటి నుంచి వీడియోలు చేసుకుంటూ వచ్చి అమాయక ప్రజల్ని లేడీస్ని అందరూ ఎడ్యుకేట్ చేస్తూ నిత్య పూజ వైపు మళ్ళించి ప్రతిరోజు నిత్య ఆరాధన చేసుకోండి, దేనికి భయపడాల్సిన పని లేదు అని చెబుతూ వచ్చిన తర్వాత ఆవిడకి మనలో ఉన్న కొంత చెత్తన హిందువులు చెత్తలో ఉన్న చెత్తలో పేరుకుపోయిన ఒక డస్ట్ లాంటి హిందువులు ఏం చేశారు తెలుసా? ఈమె టార్గెట్ చేశారు. ఎలా టార్గెట్ చేశారు తెలుసా? మీకు తెలుసో లేదమ్మా, మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. మనం బయటికి వెళ్తే పూజల పేరుతో ఎంత డబ్బులు నొల్లేస్తున్నారో ఆలయాల విషయం మీకు తెలుసు. మీకు తెలియదు. ఒక గుడికి వెళ్ళండి, గుడికి వెళ్తే సేవల పేరుతో అర్చనల పేరుతో రకరకాల డబ్బులు తీసుకుంటాను కాదన్న, ఆ డబ్బు ఉంటేనే ఆ వ్యవస్థలు నడుస్తాయి. కానీ మరీ అంత ఘోరంగా పిండాల్సిన అవసరం లేదమ్మా. రోజుకో పూజలతో రోజుకో రెమెడీలతో అమాయక ప్రజలు ఉన్నారమ్మా. మీరున్నారు. మీరు ఈ పరిహారం చేసుకుంటే రోజుకి 10 కోట్లు వస్తాయి అంటే మీరు చేయరా? మీరు చేస్తారు. ఎందుకు చేస్తారు? అరే నేను 10 కోట్లు వస్తే నేను ఇంకా పెద్ద సంస్థ పెడతాను, 10 మందికి నేను ఉపాధి కల్పిస్తాను, మీకు ఆశలు ఉంటాయి కదా. సేమ్ అలాగే ఇల్లు లేని వాళ్ళు ఇల్లు కావాలని, పెళ్లి లేని వాళ్ళు పెళ్లి కావాలని చెప్పి ఇలాంటి వాళ్ళందరూ అలాంటి పూజలు రెమెడీలు చేసి అవి ఫలించక విసిగిపోయి మతం మారిపోతున్నారు. ఇవాళ మీరు లలిత గారు, కరుణాకర్ గారు మీరు మాట్లాడుతున్నారు కదా, ఏం మాట్లాడుతున్నారు? ఇతర మతస్థులు మీరు ఐ మీన్ ఖండిస్తూ మాట్లాడుతున్నారు కదా. మీరు మాట్లాడుతున్నారు బాగుందమ్మా, మీరు చెట్టు కొమ్మలు కొడుతున్నారు. మీరు చేసి తప్పు నేను అనడం లేదు, చెట్టు కొమ్మలు కొడుతున్నారు. కానీ మీరు చెట్టు కొమ్మలు కొట్టినంతకాలం కింద కింద ఆ మదర్ రూట్ పెద్ద వేరు ఏదైతే ఉందో అది ఉన్నంత కాలం ఆ చెట్టు చిగురిస్తూనే ఉంటుందమ్మా. మన చెట్టు కాదని కొట్టాల్సింది కింద వేళ్లలో కొట్టాలి. వేళ్లలో కొట్టడం అంటే ఏంటి తెలుసా? మనం ఇతర మతస్థులు మన ఇంటికి వచ్చి మీరు ప్రచారం చేయొద్దు అని మనం అంటున్నాం, బాగానే ఉంది, అది మనం బహిరంగంగా పోరాడతాం. కానీ మనలో మనకు ఉండాలి కదా. మీరు నా ఇంటికి వచ్చి మీరు ప్రచారం చేయొద్దు అన్నారు, నాకే మన దేవుడి మీద నమ్మకం లేకపోతే నేను మారకపోతే ఏం చేస్తానమ్మా? లాజికల్ మీరు నా ఇంటి ఏరో పాస్టర్ వస్తున్నాడు, నా ఇంటికి వచ్చి మీరు ఆ పాస్టర్ మీరు ఎలాగోలాగా రచ్చ చేసి గొడవ చేసి పంపించేస్తాం మన అందరం కలిసి. మరి నా ఇంటికి నేను దేవుడిని నమ్మను కదా, నేను రాముడిని నమ్మను, కృష్ణుడిని నమ్మను, నేను నమ్మని మనిషిని అయినప్పుడు నా మనసు నువ్వు ఎలా మారుస్తావు? ఇదే కదమ్మా మన వల్ల మనం చెప్పుకోవాల్సింది ఇది కదా. కరుణాకర్ గారు అందరు వీడియోలు చేస్తున్నారు బాగా, వాళ్ళ తప్పు ఏ మాత్రం తప్పు లేదు, వాళ్ళ వల్ల చాలా అవేర్నెస్ కలిగింది. మళ్ళీ ఈ విషయం కాదంటే ఈవేళ సత్యభామ గారు వాళ్ళ కోసం ఎన్నో వీడియోలు చేశారు. మీరు ఎలా చేశారో సత్యభామ గారు మొదట్లో అలాంటి వీడియోలు చేశారు. కానీ మనం రోడ్డు పైన కాపలా కాస్తామమ్మా, మన ఇల్లు ఎవడ అగ్గెట్టేస్తున్నాడు, అప్పుడు ఏం చేస్తున్నాం? అరే నా బట్టలు, నా ఇల్లు, నా సంసారం, నా పిల్లలు మేము రోడ్డున పడిపోతే ఇల్లు ఆరిపోకపోతే మిగతా వాళ్ళన్నా ఆ ఊరు కాపలా కాస్తారు, నేను ఒక అరగంట తప్పుకున్నా పర్వాలేదని చెప్పేసి సత్యభామ గారి యొక్క సాంప్రదాయం గురించి ఇతర మనుషులు మాట్లాడుతుంటే అప్పుడు సత్యభామ స్టాండ్ తీసుకొని తన సాంప్రదాయం గురించి ఇది కాదు, మీరు ఇలా మాట్లాడొద్దు అని చెప్పేసి ఆవిడ మాట్లాడడం జరిగింది. గతంలో వీడియోలు చూసుకోండి, ఉన్నాయి కదా, ఎక్కడ పోలేదు కదా, ఆ వీడియోలు ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి. ఆవిడ పక్కా ప్లాన్తోనో పగడబందీతోనో ఇంకేదో చేసేయాలని రాలేదు. కాకపోతే మనలో ఉన్న మనుషులు, ఇందాక మీకు చెప్పానే, మనలో ఉన్న మనుషులే ఆవిడని అలా తయారు చేశారు. మనలో ఉన్న ధర్మం పేరుతో ముసుగుతో ఇలా చేశారు. ఇవాళ మన సాయిబాబుని వద్దనుకుంటున్నాం, క్రిస్టియన్స్ వద్దనుకుంటున్నాం, అంతా కావాలని మనం అనుకుంటున్నాం. ఎవరి సాంప్రదాయాలు వాళ్ళకుంటే ఈ మన హిందూ ధర్మంలో నిజంగా చెప్తున్నానమ్మ పార్వతమ్మ గారు, మీలాంటి వాళ్ళు, శివశక్తి లాంటి వాళ్ళు ఈ సంస్థకు అవసరం లేకుండా పోవాలి అంటే ముందు మనం మారాలి, హిందువులు మారాలి. ఈ క్రిస్టియన్స్ కాదమ్మా, వాళ్ళని తగలాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను ఫుల్లో భోజనం చేశానమ్మా, తమ్ముడు రారా మా ఇంటికి భోజనం చేయాలని నేను తిన్నాక అంటాను. లేదు తమ్ముడు నువ్వు ఖచ్చితంగా మా ఇంటికి రావాలి, నువ్వు భోజనం చేయాలంటే అక్క నేను తినేసి వచ్చానకంటే అట్లీస్ట్ మంచిలన్నా తాగమని అంటే అప్పుడు ఏమంటాను? అక్క మంచిలు ఇవ్వండి అక్క అంటాను, అంతే కదా. అదే విధంగా మన ధర్మం పైన మనం విపరీతమైన నమ్మకం మనకు ఉన్నప్పుడు ఇతర మతస్థులు వచ్చి రా 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 అంటే నాకు అవసరం లేదు నాయన, నీకు నమస్కారం, నీకు గౌరవంగా నమస్కారం పెట్టి పంపించేస్తాం. ఇది కదమ్మా. మన హిందువులు ఇంత చెత్త పెట్టుకొని మన హిందువుల్లోనే నేను ఎవరి వర్గాల పేరు చెప్పలేనమ్మా, నేను కెమెరా మొక్క చెప్పలేను. మనలో మనమే ఈ రెమెడీలని, పూజలని, అధిక సంపదను దోచుకొని అమాయక ప్రజలకి ఎవరమ్మా గైడ్ చేసేది? ఎవరు దేవుడి గురించి చెప్పేది? ఎవరైనా భాగవత పుస్తకాలు పంచుతున్నారా? మాలాంటి వాళ్ళు పంచుదామంటే మాకే డబ్బులు సరిపోవట్లేదు కదా. మేమే మావి మాకు ఉంటాయి కదా. పెద్ద పెద్ద సంస్థలు, బ్రాహ్మణులు, ఇంకోళ్ళు వీళ్ళందరూ కూడా ఎంత అవేర్నెస్ కలిగిస్తున్నారమ్మా. వాళ్ళంతా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇది కదా ఆవిడ చేసింది. ఇది చేసింది మానేసి మీరు పీరియడ్స్ క్లాత్ల గురించి, దీని గురించి మాట్లాడింది అని చెప్తున్నారే. సత్యభామ గారి వల్ల ఎందరో నిత్య పూజ చేసుకుంటారమ్మా. ఒకసారి వచ్చి మీరు పోలింగ్ పట్టండి. సత్యభామ గారి వల్ల లబ్ధి పొందిన వాళ్ళు ఎవరు? ఈ 2 ఏళ్లుగా బాధపడుతున్నవారు ఎవరు? మీరు పోలింగ్ పెడితే మీకే తెలుస్తుందమ్మా. ఈవేళ ఆవిడ ఈ సాంప్రదాయం గురించి మాట్లాడుతుంది, ఈ సాంప్రదాయం గురించి నెగిటివ్‌గా మాట్లాడింది అని అంటున్నారు కదా. దానికి కారణం కూడా మన హిందూ ధర్మంలోని ధర్మరక్షకులు కొన్ని రాక్షసులు, కొందరు తప్ప. ఎందుకంటే వాళ్ళ పూజలకి సత్యభామ అడ్డుకుంటుంది, వాళ్ళ రెమెడీలకి సత్యభామ అడ్డుకుంటుంది, వాళ్ళ వ్యాపారాలకి సత్యభామ అడ్డుకుంటుంది. సత్యభామ ఉంటే మా వ్యాపారాలు సాగవు, మా రెమెడీలు సాగవు, మా దందా నడవదు, మా ఫోన్‌పే, మా గూగుల్ పే నడవవు. అందుకని సత్యభామ యూట్యూబ్‌లో లేకుండా ఉండాలి. సత్యభామ నోరు మూయించాలి. సత్యభామ వైష్ణవులు అందరి చేత కూడా శిక్ష అనిపించాలి. హిందువులు అందరిలో కూడా ఆమె హిందూ ద్వేషగా చిత్రీకరించాలి అనుకుంటున్నారు. ఒకటమ్మా అందరూ చెప్పే మాట నేను పడుతున్నా.
ఆకాశం పైన ఉమ్మేస్తే మన మొహం మీద పడుతుందన్న. మనం విషయం తెలియకుండా ఒకరు లోతు అభిప్రాయాలు తెలుసుకోకుండా ఒకరిపై నింద పడేస్తే అది నేనైనా మీరైనా ఇంకెవరైనా ఖచ్చితంగా అది అనుభవిస్తాం. అది నేను కాదనట్లే. కాబట్టి సత్యభామ గారు నాకు కాలు కొడితే సరిపోడు, గుండెగాడి పుస్తకాలు చదివింది, ఇది ₹1,00,000 కోసం ఎగబడిపోతుంది అనుకుంటున్నారు కదా. లక్షలు ఆవిడకి ఏం కొత్త ఏం కదమ్మ. ఆవిడ కారుకి, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ ఫీజుకి, వాళ్ళ అపార్ట్మెంట్ రెంటే 25,000 తెలిసిన నెలకి 25,000 ఆమె ఉండే అపార్ట్మెంట్ రెంటే 25,000. ఆవిడకి నెలకు వచ్చే అయ్యే ఖర్చే ₹1,00,000. ఆ ₹1,00,000 పెద్ద ఆవిడకి ఏం అవసరం లేదమ్మా. ఆవిడే దండుకోవాలనుకుంటే రకరకాల కొందరు దండుకుంటున్నారమ్మా. మీకు తెలుసో లేదో తెలియదమ్మా. అమ్మ పార్వతమ్మ మీకు తెలుసో తెలియదు కానీ రకరకాల రెమెడీలతో పూజ పరిహారాలతో దండుకుంటున్నారు. నాకు చాలా విసిగిపోయిందమ్మా. నేను వైష్ణవ సాంప్రదాయంలోకి వెళ్ళాను. నాకు వైష్ణవ సాంప్రదాయం నారాయణుడు ఇష్టం కాబట్టి వైష్ణవ సాంప్రదాయంకి వెళ్ళాను. లేదంటే నేను కూడా గొర్రెనైపోయి ఆ గొర్రె మతంలోకి వెళ్ళిపోయి నీకు నేను టార్గెట్గా మాట్లాడేవాడినేమో ఈ రోజు కూడా. ఈ రోజు ఎలా మాట్లాడుతున్నాను అప్పుడు ఇలా మాట్లాడేవాడినేమో. కాబట్టి వీళ్ళందరూ మాట్లాడేస్తున్నావు, నువ్వు ఉమెన్ కార్డ్ వాడుతున్నావు అంటున్నావు కదా. లలిత గారి చెల్లి గురించి చెప్పాం కదా. లలిత గారికి చెల్లి ఉందని తెలుసు, చెల్లి చనిపోయిందని తెలుసు, చెల్లి డిగ్రీ చదువుకున్న పిల్లాడు ఉన్నాడని తెలుసు కూడా. ఆవిడ ఎందుకు మాట్లాడింది తెలుసా? ఆవిడ గురించి మాట్లాడుకుంది. కాదు మీ కామెంట్ సెక్షన్ చెక్ చేసుకోండి. అయితే మరి లలిత గారు హార్పిక్తో కడుక్కోమన్నారు కదా, వాళ్ళు షార్ట్అవుట్ క్లియర్ చేసేసారు కదా. మధ్యలో మళ్ళీ మీరు చేయాల్సిన అవసరం లేదు కదా. అంత నీచంగా తిట్టాలమ్మా. సరే మీరు ఆవిడ ఆడమనిసి మీరు ఆడవాళ్ళే. సరే ఆమె సంస్కారం అని పక్కన పెడదు, మీకైనా సంస్కారం ఉంది కదా. ఆ భాష ఏంటి, ఆ మాట తీరు విధానం ఏంటమ్మా. అసలు మాది రాజమండ్రి, మరింత వరస్ట్గా మాట్లాడడం అనేది ట్రోలింగ్ అనుకుంటున్నారు. మీరు ఎవరి కోసమైతే పోరాడుతున్నారో వాళ్ళే మీకు రేపొద్దున శత్రువులు అవుతారు. సత్యభామ కూడా ఒకప్పుడు వాళ్ళ కోసం పోరాడింది. వాళ్ళ దృష్టి వాళ్ళ సత్యభామ ఏమీ కానీ ఒక మట్టి ముద్ద అయిపోయింది. ఈరోజు చూసారు కదా సత్యభామ గారి గురించి. ఆవిడ సత్యభామ గారి కోసం అవకాశం దొరుకుతుందని చెప్పి కొన్ని వేల మంది కొంతమంది వెయిట్ చేశారు. వాళ్ళ కోరిక తీరుండొచ్చు, కానీ నిజాలు ఎప్పటికైనా తెలుస్తాయి. సత్యభామ ఇప్పుడు ఓడిపోలేదని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ముఖ్యంగా నేను అనుకుంటున్నాను. ఎందుకు అంటే నేను అక్కని భజన చేయడం కాదు. మీరెంత అభిమానమో అక్క కూడా నాకు అంతే అభిమానం. మీరు ఇలా ఎంతమంది అండగడుతున్నారో అదే అభిమానం అక్క మీద కూడా. ఎందుకంటే మీరు బయట పోరాటం చేస్తున్నారు, అక్క లోపల పోరాటం చేస్తుంది. మీరు సేమ్ ఇద్దరు నాకు 2 కళ్ళు అంటారు. మీరు ఇద్దరు అక్కలు కూడా నాకు 2 కళ్ళు అంటారే, అంత సమానం. కానీ మీరు సత్యభామ గారి విషయంలో ఇలా మాట్లాడడం అస్సలు నాకు నచ్చలేదు, బొత్తిగా నచ్చలేదు, ససీమర్ నచ్చలేదు. ఎందుకంటే ఆవిడ సిద్ధాంతాన్ని అవ్వచ్చు, అంటే ఆమె సిద్ధాంతం అంటే ఆవిడ ఆవిడ చేసిన వీడియోస్కి మీరు మాట్లాడే విధానానికి ఒక బాడీ షేమింగ్ కానీ, వాడ కాలు కొడితే సరిపోవడం అని కానీ, మీరు మాట్లాడింది ఏది కూడా సత్యం కాదు. మీరు మరేం కావాలని మాట్లాడారు. ఇవాళ సత్యభామ గారు మిగతా వాళ్ళకి బలయ్యారు. రేపొద్దున నెక్స్ట్ నెంబర్ మీదే. మీరు రేపొద్దున మీ అవకాశం వచ్చినప్పుడు మీ గురించి కూడా అలాగే వీడియో చేస్తారు. మిమ్మల్ని కూడా నడి రోడ్డు మీద నిలబెట్టాల్సిన సమయం వస్తుంది. గుర్తుపెట్టుకోండి. రేపొద్దున అరే ఆ తమ్ముడు చెప్పాడే అని మీకు కూడా అర్థమవుతుంది. మీకు సాంప్రదాయాల గురించి తెలియకపోతే తెలుసుకోండి అమ్మా, తప్పులేదు. లేట్గా అయినా ముందుగానే తెలుసుకోవాలి. మీరు హిందూ సాంప్రదాయం పోరాడుతున్నారు కాబట్టి అవన్నీ తెలుసుకోవాలి. మనకి విభిన్న సాంప్రదాయాలు ఉన్నాయి. హిందూ ధర్మం అంటున్నాం కదా, గుర్తుపెట్టుకమ్మా. హిందూ ధర్మం మనం పోరాడుతున్నాం కదా. హిందూ ధర్మంలోనే ఉండి మన హిందువులనే కళ్ళు పొడి చేస్తున్నారు. రేపొద్దున నీ కన్ను కూడా పొడి చేస్తారు. ఇవాళ వైష్ణవ సాంప్రదాయం ఒకటి ఉంది, వాళ్ళ సాంప్రదాయం వాళ్ళది. శైవులు వేరు, వైష్ణవ అన్నీ ఉన్నాయమ్మా, కాదనంటే. ఒకరి జోలు ఒకరు రాలేనంత వరకే ఇవన్నీ విషయాలు ఉంటాయి. కాబట్టి అచ్చు వైష్ణవులు మొహం చూడకూడదు. వీళ్ళు మొహం చూస్తే మహాపాపం, వీళ్ళు మహాపాతకాలు ఇంకేదో చుట్టుకుంటే ఇవన్నీ మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఏమైపోయారమ్మ ఈరోజు. వాళ్ళు ఎవరు మీకు గుర్తు రాలేదా? ఇవాళ సత్యభామ వచ్చి మీరు హిందూ దోషి అంటున్నారు కదా. మరి సత్యభామ అలా మాట్లాడడానికి కారకులు ఎవరమ్మా? మీకు ఎవరైనా చెప్పలేదా? మీకు తెలియదా? మీకు గైడెన్స్ ఇచ్చిన వాళ్ళు తెలియదా? లేకపోతే మీరు అమ్మడిపోయారా? లేదా ఇంకో 2 లక్షలు ఇస్తా ఉన్నారా సత్యభామ గారిని కూడా నీ ఛానల్ నువ్వు ట్రోల్ చెయ్యి, మనందరం ట్రోల్ చేద్దాం సత్యభామని అని చెప్పేసి అనుకుంటున్నారా? ఎవరేం చేసినా మీరు నమ్మే భగవంతుడు ఉన్నాడు కదమ్మా. మీరే నమ్మే భగవంతుడు, ఆవిడ నమ్ముకునే భగవంతుడు, మీరు నమ్ముకునే భగవంతుడు ఎవరికి ఎప్పుడు ఎలా ఏ సందర్భం నేను ఒక్కడే నమ్ముతాను. నేనైనా మీరైనా ఎవరైనా నేను నమ్మే నారాయణుడు కూడా తెలుసు. నన్నైనా మిమ్మల్ని ఎవరిని ఎప్పుడు ఎక్కడ నడి రోడ్డు నిలబెట్టాలో ఆయన బాగా తెలుసు. ఆయనకి ప్రతి సందర్భాన్ని క్రియేట్ చేస్తాడు, దాని సొల్యూషన్ అనేది క్రియేట్ చేస్తాడు. ఎన్నెన్నో కథ మరుపులు తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎందుకైనా మంచిదమ్మా, మీరు ఎవరిని నమ్మకండి, ఉండండి మీ జాగ్రత్త మీరు ఉండే. ఎవరు సామాన్యులు కాదు ఇక్కడ. తెర వెనక ఒకటి మీకు తెలియని ఏముంది. మనకు కూడా కెమెరా స్టార్టింగ్ అయ్యే ముందు ఒక వీడియో ప్రెజెంట్ బాగా అవ్వాలంటే దాని ముందు మొక్కలు మనం కట్ చేస్తాం, రాంగ్గా మాట్లాడితే కట్ చేస్తాం, మంచిగా ఉన్న వీడియోని మాత్రమే అవుట్పుట్ బయటకు వదులుతాం. ఎందుకని? బాగా ఉండాలి అని. మనుషులు కూడా అంతే అమ్మ, కెమెరా ముందు ఒకలా ఉంటారు, కెమెరా వెనక ఒకలా ఉంటారు. అది ఎవరికైనా సహజం, మీకు తెలియదు ఏం కాదు. కాబట్టి ధర్మరక్షణ అనే పేరుతో ఇక్కడ అంతేం జరగలేదు. న్యాయం జరగలేదు. ధర్మాన్ని నిజంగా చెప్తున్నా, టు బి ఫ్రాంక్, నిజంగా నా చెప్తున్నా, ఇక్కడ ధర్మానికి న్యాయం జరగలేదు. నెక్స్ట్ తర్వాత ముందు తెలుసుకుంటారు. ఇక చివరిగా ఆడియన్స్కి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. సత్యభామ గారు 2 నెలలుగా లేదా 2 సంవత్సరాలుగా ఆమె వీడియోలు మీకు నచ్చట్లేదు. సో గతంలో చేసిన వీడియోస్ కొన్ని ఉన్నాయి, ఒకసారి చెక్ చేసి చూడండి.
ఆవిడ వీడియోస్ ఏం చేసింది, ఏం చేసిన తర్వాత ఆవిడ మెల్లమెల్లగా ఇలా కన్వర్ట్ అవ్వాల్సి వచ్చింది. ఇలా కన్వర్ట్ అవ్వడం అంటే ఏంటి, ఇలా మన ప్రొఫెషన్ కారణాల లేకపోతే మన సాంప్రదాయంలో వాళ్ళని ఎందుకు అగనెస్ట్గా మాట్లాడాల్సి వచ్చింది అంటే, బికాస్ ఆఫ్ ద మనలో ఉన్న చెత్త, మన చెత్త మనం క్లియర్ చేసుకుందాం. మన అలా అందరూ అంటారే, మన అందరూ హిందువులుగా పోరాడదాం. కానీ సత్యభామ గారిని టార్గెట్ చేశారు. సత్యభామ అలా ఆమె ఆమె సిద్ధాంతాలను టార్గెట్ చేసి రెచ్చగొట్టడం వల్ల ఆవిడ ఇలా సాంప్రదాయం గురించి వీడియోలు చేసింది. నేను కూడా చేస్తాను, మిగతా వాళ్ళు చేస్తారు, అందరూ చేసుకుంటాం. అలా కాకుండా మన అందరు హిందువులు, మనలాంటి వాళ్ళు అందరం ఒక ఏకధాటిగా పోరాడితే ఈ ఈ గొర్రెలన్నీ పోతాయి మనం అనుకుంటాం కదా. అలా పోవాలంటే ఈ వ్యక్తిగత సాంప్రదాయాల జోలికి వెళ్ళకూడదు కదా. పెద్దలు ఆచార్యులు వాళ్ళు ఇదే మాట్లాడుకుంటారు. మనకు అలా చేసుకోవడం అవసరం లేదు కదా. కాబట్టి మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో కామెంట్ పెట్టే వాళ్ళు పాపం అమాయకులు, వాళ్ళకి ఏం తెలియదు. మీ మీ వీడియో నచ్చితే మీది కామెంట్ పెడతారు, నా వీడియో నచ్చితే నా కామెంట్ పెడతారు. పాపం వాళ్ళకి తత్వం తెలియదు కదా. తెర వెనక ఏం జరుగుతుందో ఆడియన్స్ ప్రజలారా నమ్మండి, మళ్ళీ చెప్తున్నాను, ప్రజలారా మీకు చేతులెత్తి మొక్కుతున్నాను. తెర వెనక జరిగే నిజాలు మీకు తెలీదు. చాలా మంది తెలియదు. నేను నాకు కొన్ని విషయాలు తెలుస్తుంటే ఫీజులు ఎగిరిపోతుంటాయి మాకు. ఎవరు దేనికి ఎప్పుడు ఎలా అమ్మడిపోతారో తెలియదు. ఇక్కడ డబ్బుకి అమ్మడిపోతున్నారా, లేకపోతే మాటలకు అమ్మడిపోతున్నారా, లేకపోతే వాళ్ళ పర్సనల్ ఫొటోస్, వీడియోస్ ఇంకేమైనా చూపిస్తే వాళ్ళు బ్లాక్మెయిల్కి లొంగిపోతున్నారా, తెలియదమ్మా. ఇక్కడ ఎవరికి తెలియకుండా మనం జడ్జ్ చేయకూడదు. ఇవాళ ఒక వీడియో మనం నచ్చలేదని ఇంకోటని తెలియకుండా మనం జడ్జ్ చేయకూడదు. ఇది ఆడియన్స్ కూడా చెప్పాల్సి అనుకున్నాను. కాబట్టి సత్యభామ గారు అలా హిందూ ద్వేషగా మాట్లాడడం కూడా కారణం మనలో ఉన్న కొందరు వ్యక్తులు. ముందు మనలో ఉన్న చెత్త క్లియర్ చేసుకుందాం. ఈ హుండీల పేరుతో, డబ్బుల పేరుతో, రెమెడీల పేరుతో మనలో ఉన్న చెత్త క్లియర్ చేసుకుంటే అప్పుడు ఇతర మతస్థులు మనలో రావడానికి అవకాశం ఉండదు. ముందు మన ఇల్లు మనం గట్టి కట్టుకుందాం, తర్వాత మిగతా గురించి మాట్లాడదాం అనేది నా యొక్క అభిప్రాయం. మీరు పోరాడండి, మీరు మంచిగా పోరాడాలి, ఇంకా బాగా పోరాడాలి. మీరు అందరికి కూడా శ్రీరామ రక్ష ఉండాలి. మీ పైన కూడా, మా పైన, అందరిపైన కూడా ఆ శ్రీరాముడి రక్ష ఉండాలి. కాబట్టి ఒకసారి ఎవరి గురించైనా మాట్లాడేటప్పుడు కొంచెం తెలుసుకుంటే బాగుంటుందమ్మా. ఇవి నోటికొచ్చిన మాట్లాడడం చాలా అసభ్యకరంగా, అశ్లీలంగా ఉంది. ఇంకొక మాట, చివరి మాట చెప్తున్నాను. మీరు ఆ వీడియో డిలీట్ చేసుకుంటారో, ప్రైవేట్లో పెట్టుకుంటారో, డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఎప్పటికీ వీడియో మీ దగ్గర ఉండాలి. 5 ఏళ్ళు పోయిన తర్వాత, లేదా 2 ఏళ్ళు పోయిన తర్వాత, అట్లీస్ట్ 1 ఇయర్ పోయిన తర్వాత అదే వీడియో మీకు ఉపయోగపడుతుంది. తమ్ముడు చెప్పాడు అనుకుంటారు, అదే వీడియో మీకు ఉపయోగపడుతుంది. మీరు ఎలా మాట్లాడారో ఒకసారి 2 నెలలు పోయిన తర్వాత, 2-3 సంవత్సరాలు పోయిన తర్వాత ఆ వీడియో మీరు ప్లే చేసి చూసుకోండి. ఇంత దరిద్రంగా నేను మాట్లాడానా, ఇంత ఘోరంగా నేను మాట్లాడానా ఒక హిందూ మహిళని, సో ఒక సాంప్రదాయంలో ఉండే ఆవిడ్ని, ఇంకేదో చేసుకునే ఆవిడ్ని. సో ఏ కారణంతో మీరు మాట్లాడారో మీకు తెలుసు. మీకు ఎంత తెలుసో మీ ఆడియన్స్ తెలుసు. లేకపోతే మీకు మిగతా సభ్యులకి ఎంత కక్షలు ఉన్నాయో మీకు మాత్రమే తెలుసు. మీకు తెర వెనక ఏం జరుగుతుందో మీకు ఎంత తెలుసో నాకు తెలీదు. నాకెంత తెలుసో మీకు తెలీదు. సో మన ఇద్దరికి ఎంత తెలుసో మిగతా ఆడియన్స్ తెలీదు. ప్లాన్స్, వాళ్ళ మాస్టర్ ప్లాన్స్ వాళ్ళకు ఉన్నాయి. ఆ ప్లాన్స్తో వాళ్ళు వెళ్తున్నారు. కాబట్టి అమాయకంగా మీరు మాట్లాడుతున్నారేమో అనిపించింది. దేనికి అమాయకంగా గుడ్డిగా వెళ్తే బలైపోతామమ్మా ఒకటి. తర్వాత విషయం తెలియకుండా మాట్లాడితే ఇంకా మనం నెగిటివ్ అయిపోతాము. కాబట్టి జాగ్రత్త పడండి, ఎందుకైనా మంచిదే. మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు ఆరోగ్యంగా ఉండాలి, మంచి వీడియోస్ చేయండి. కానీ మళ్ళీ చెప్తున్నాను, అక్క నీ మీద నాకు ఎప్పుడు ఒక అభిప్రాయం ఉంటుంది. మళ్ళీ చెప్తాను, మాది గోదావరి జిల్లా కాబట్టి ఆ గోదావరిలో అంటే మన మమకారం మీకు తెలియదు ఏం లేదు. మీరంటే మాకు ఎప్పుడు ఒక అభిమానమే. ఆ అభిమానంతో మళ్ళీ చెప్తున్నాను, ఒకసారి మళ్ళీ ఆ మాట్లాడే విధానం నచ్చలేదు. ఒకసారి మీరు మాట్లాడే కొంచెం పూర్తి తెలుసుకొని మాట్లాడండి అమ్మా, బాగుంటుంది అనేది. సో మళ్ళీ తమ్ముడు చెప్పే మాటలు మీకు మళ్ళీ ఉపయోగపడతాయి. ఈరోజు సత్యభామ అందరు ఒక ఆట వస్తువా, లేకపోతే ఒక ఆట బొమ్మ, ఒక బత్తాయి అంటున్నారు, బత్తాయి బొమ్మ ఇంకోటి అయిందా, నెక్స్ట్ మీరే, అది గుర్తుపెట్టుకోండి. అలాంటి రోజు ఒకటి వస్తే మీరు చెప్పుకోవడానికి కూడా మీ దగ్గర ఎవరు ఉండరు ఏమనుకుంటున్నారు. మీరు ఎవరైతే ఈ గొర్రెలు వీళ్ళన్నీ మీకు సపోర్ట్ చేస్తున్నారు, మిగతా వాళ్ళందరూ ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, ఈ లైక్లు, సబ్స్క్రైబర్లు, మీరు 10 రోజులు వీడియోలు పెట్టడం అనేది మనం చాలా మంది మర్చిపోతారు. ఆ విషయం మీకు కూడా తెలుసు. ఎలాంటి రోజులు చూసుకొని మనం రెచ్చిపోయి మాట్లాడడం అనేది అది మనకే, మన వ్యక్తిత్వానికి, మన సంస్కారానికి, మన పెద్దరికానికి కూడా అది సరైన అవసరం కూడా కాదు. సో మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను అక్క, ఎవరు పర్వత అక్క. ఈ వీడియో మొత్తం పర్వత గురించి చేస్తున్నాను. మీకు అర్థమైతే అర్థం చేసుకోండి. మీరు ఇలా మాట్లాడేందుకైతే నేను షాక్లోనే, అక్క ఏంటి ఇలా మాట్లాడింది అని. సో ఇది నేను ఇంకా ఎన్నో చెప్పాలనుకున్నాను. నేను నిజంగా నా గొంతు కట్టేసుకొని వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే కొన్ని నిజాలు చెప్పలేను. అది కొందరు అనుభవం వస్తున్నాయి. యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత కొన్ని నిజాలు తీసుకుని నీళ్ళు ఆవిరనిపిస్తాయి. కెమెరా ముందు ఏడ్చేయాలంత అంత ఘోరం జరుగుతుంది మన హిందూ మతం ముసుగులు అంత మోసం చేస్తున్నారు. ఆ మోసాల సందర్భం వచ్చిన అన్ని బయటకు వస్తాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి, మంచి వీడియోలు చేయండి, అలాగే పోరాడండి. ఈ విషయం తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. సత్యభామ గారు మీరు అన్ని విషయాలు అబ్సల్యూట్లీ రాంగ్ అని నా అభిప్రాయము. సో ఇది నా అభిప్రాయం చెప్పాను. ఆడియన్స్ జాగ్రత్తగా ఉండండి. మీరు కొంచెం చూడండి అమ్మా, ఎవరు ఎలాంటి వాళ్ళు, ఏం జరుగుతుందని కొంచెం అబ్జర్వ్ చేసి ఉంటే బాగుంటుంది.
ఎందుకంటే ఇవాళ మన కామెంట్లు పెట్టే ప్రతి కామెంట్కి కూడా మనం భగవంతుడికి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది అనేది. ఇంకేదేదో మాట్లాడాలని ఉంది, ఇంకా చాలా మాటలు వీడియో చాలా లెంత్ అయిపోతుంది. సో నేను ఇంతటితో ఆపేద్దాం అనుకుంటున్నాను. సో అక్క మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ టైం ఇలాంటి విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకన్నా మంచిది ఏదో బెదిరింపుని చేసేస్తాను కాదు కానీ, అంటే మీ వ్యక్తిత్వం మంచిది కాదు. అంటే మిమ్మల్ని నేను ఒకలా అనుకున్నాను, అక్క అంటే అక్క అని. సో అక్కలా నేను ఊహించలేను. సో ఇంకో విషయం, ఇంత చెప్పిన మీద ఎవరైనా ట్రోల్ చేసినా, ఏం కాంట్రవర్సీ వీడియో చేసుకున్నా, అదే కొత్తగా వచ్చాడు అక్క తమ్ముడు లేకపోతే ఇంకేమనుకున్నా నేనేం చెప్పదలుచుకోవట్లేదు. నా యొక్క అభిప్రాయాన్ని నేను చెప్పుకున్నాను, మీ అభిప్రాయం మీరు చెప్పుకున్నారు కాబట్టి నా అభిప్రాయాన్ని నేను చెప్పుకుంటున్నాను. సో ఇది ఇవాళ వీడియో. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. జై శ్రీమన్నారాయణ.